ఈ రోజు వచ్చేసి మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ ని చూపిస్తుంది. అలాగే బ్రెంట్ క్రూడ్ కూడా 71 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే మనకి ఫ్రైడే ఎఫ్ఐఎస్ బై చేశారు. వాళ్ళు బై చేశారని హ్యాపీ పడాలో లేకపోతే డేఎస్ అమ్మారు బాబా అర్థం కావట్లేదు. బట్ ఎఫ్ఐఎస్ అయితే బై చేశారు, అదొక హ్యాపీ న్యూస్. అలాగే అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, సో అది కూడా ఒక పాజిటివ్ న్యూస్. సో ఓవరాల్ గా అన్ని పాజిటివ్ న్యూస్ కనబడుతున్నాయి. తర్వాత యుఎస్ ఫెడ్ వాళ్ళకి సంబంధించి వడ్డీ రేటు కూడా ఇమీడియట్ గా ఎప్పుడే పెంచకపోవచ్చు అనే వార్త కూడా వస్తున్నాయి, ఎందుకంటే అక్కడ జాబ్ డేటా వీక్ గా వచ్చింది కాబట్టి. సో ఓవరాల్ గా అన్ని కొంచెం చిన్న చిన్న పాజిటివ్ న్యూస్ ఒక రకంగా పాజిటివ్ పెద్ద పాజిటివ్ న్యూస్ గా మారుతున్నాయి. సో ఇలాగే ఉండే మాత్రం మార్కెట్ ఒకసారి ఆల్ టైమ్ హై టచ్ చేసి రావడానికి ఛాన్స్ ఉంది. సో జరగాలి, ఎందుకంటే 24 అక్టోబర్ నుంచి మార్కెట్ చాలా వరస్ట్ గా ఉంది. ఒక్కసారి అలా టచ్ చేసి కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ఇన్వెస్టర్లు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఎందుకంటే స్ట్రక్ అయి ఉన్నారు చాలా మంది పోర్ట్ఫోలియోస్. అంటే కొందరు తెలివిగా సంపాదించుకున్నారు, బట్ చాలా మంది మాత్రం పాపం స్ట్రక్ అయి ఉన్నారు. ఒక చిన్న రిలీఫ్ వస్తుంది. సో ఈ రోజు అయితే మనకు మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. మరి ఈ గ్యాప్ లో ఏమైనా నెగిటివ్ న్యూస్ వస్తే తెలియదు, బట్ ఇప్పటికైతే మార్కెట్ చాలా పాజిటివ్ గానే ఉంది. చూద్దాం మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా సెషన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుందో. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.